కాంగ్రెస్ ఎమ్మెల్సీకి కరెంటు కష్టాలు. ఇక చూడు, కరెంటు పోతలేదు అన్నారు కదా, కరెంటు పోతలేదు అన్ని అబద్ధాలు పాపం ఇట్లా పట్టుకొని ఊపుతాడు ఆఖరికి. ఇక మనకు కూడా గట్టే ఉన్నది అనుకో. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి కరెంటు కష్టాలు. మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు నేను అట్టాలు పట్టుకొని ఊపేవాల్సిన పరిస్థితి ఏర్పడిందయ్యా, ఏంది ఎమ్మెల్సీకే నాకు ఇంత కష్టం వస్తే ఎట్లనయ్యా, ఇక ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడాలయ్యా ఈ వేసవి కాలంలో అని పోయి అడుగు. పెద్ద ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆ పార్టీ నాయకులు విడిచికపడుతున్నారు. ఇప్పుడు సాక్షాత్తు సొంత పార్టీ ఎమ్మెల్సీకే కరెంటు కష్టాలు తప్పలేదు. ఓ సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొనగా కరెంటు కట్ అయింది. దీంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పలుమార్లు అధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అరగంట తర్వాత కరెంటు వచ్చింది. కనీస సదుపాయాలు చూసుకోరా అంటూ సభకు వచ్చిన నేతలు కార్యకర్తలు వ్యాఖ్యానించడం వినపడింది. జనరేటర్ అయినా పెట్టుకోవాలి కదా అంటూ పలువురు గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మొన్న మల్లిగాడు ఏం చేసిండు, ఇగో మేడిగడ్డ ఇగో ఇట్లా 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 అనగా కరెంటు పోయింది. కరెంటు బాగా అంటాను. దొంగ దగ్గులు దొంగలకే వస్తాయి. ఆ దగ్గులు దగ్గత్తే దగ్గే వస్తుంది. దగ్గు రానప్పుడు దగ్గే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, అట్లుంటుంది దొంగ దగ్గు. మొత్తానికి జీవన్ రెడ్డి గారు మీకు కూడా అర్థమైపోయింది, కరెంటు షాక్ మీకు కూడా వచ్చింది, కరెంటు కష్టాలు మీకు కూడా ఎదురైనాయి. మొత్తానికి జీవన్ రెడ్డి గారి అసహనం వ్యక్తం చేసిందట. జనరేటర్ అయినా పెట్టరాదు రవి అంటే, ఇప్పుడు మీకంటే జనరేటర్లు పెట్టుకునే దమ్ము ఉన్నది. మరి జనరేటర్లు పెట్టుకునే దమ్ము లేనోళ్ళు, పైసలు లేనోళ్ళు ప్రజలు ఏం చేయాలి, ఎండలకు పడి సావాలి అంతేనా? కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు, కాంగ్రెస్ అంటేనే రైతుల సావులు, కాంగ్రెస్ అంటేనే నిరుద్యోగుల సావులు. ఇది అర్థం చేసుకోకపోతిరి, ఆగమైపోతిరి.